హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రత్నకుమారి. నేను నిహా టైలింగ్ వర్క్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను టైలింగ్ ఎలా నేర్చుకున్నాను అనేది, నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరు పుట్టాక వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత నేను టైలరింగ్ నేర్చుకోవడం అనేది జరిగింది. అయితే తర్వాత దాన్ని నేను కొంచెం డెవలప్ చేసుకున్నాను. డే బై డే దాన్ని నేను డెవలప్ చేసుకుంటూ, మిస్టేక్స్ ఏమైనా వస్తే దాన్ని సరి చేసుకుంటూ, అలాగా ఇప్పుడు నేను ఒక నీహా టైలరింగ్ అనే బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నాను. స్టార్టింగ్లో ఎవరికైనా చాలా విసుగ్గా అనిపిస్తుంది టైలరింగ్ నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడు కూడా చాలా చిరాకు, విసుగు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్తో మనం ముందుకు వెళ్తే కనుక మనం మన లైఫ్లో సక్సెస్ అనేది సాధించగలుగుతాం. నేను కూడా నా లైఫ్లో ఇది నేను చూడగలిగాను. ఎందుకనంటే నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బంది, చాలా కష్టంగా అనిపించేది. తర్వాత నేను దాన్ని ఎప్పుడైతే ఇష్టంగా నేర్చుకోవడం స్టార్ట్ చేశానో, ఈరోజు నా దగ్గర టైలరింగ్ చేయడానికి వర్కర్స్ ఉన్నారు. నేను ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలిగాను. ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా టైలరింగ్లో టిప్స్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.